అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జనవరి 19వ తేదీ సోమవారం నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కార్తీక మాసానికి, వైశాఖ మాసానికి, ఆశ్వయుజ మాసానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. మాఘమాసానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. మరి మాఘమాసంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, అలాగే మాఘమాసంలో స్నానానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, మాఘమాసంలో ఎటువంటి దానాలు నిర్వహించడం ద్వారా అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయో, మాఘమాసంలో ఎలాంటి పూజలు చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో, అత్యంత శక్తివంతమైన మాఘమాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఆగము అంటే పాపము అని అర్థం. అన్ని పాపములను పోగొట్టే మాసం కాబట్టి దీన్ని మాఘమాసము అనే పేరుతో పిలుస్తారు. ఆ మాఘమాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే ఈ మాసంలో విష్ణుమూర్తి జలారూపంలో ఉంటాడని పద్మపురాణంలో చెప్పారు. జనవరి 19వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం అవ్వబోతున్న మాఘమాసంలో విష్ణుమూర్తి జలారూపంలో ఉంటాడు కాబట్టి అందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే చన్నీటి స్నానం చెయ్యండి. సూర్యోదయానికి ముందే అరుణోదయ కాలం అని ఉంటుంది. ఈ అరుణోదయ కాలంలో చన్నీటి స్నానం చేస్తే మంచిది. నది దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, బావి దగ్గర కానీ ఎక్కడైనా చన్నీటి స్నానం చేస్తే మంచిది. కుదరకపోతే మీ ఇంట్లోనే చన్నీళ్ళ స్నానం చేయండి. చన్నీళ్ళ స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చ నీళ్ళతో అయినా స్నానం చేయండి. అయితే స్నానం చేసేటప్పుడు అందరూ కూడా తప్పనిసరిగా ప్రయాగ అనుకుంటూ స్నానం చేయండి. ఎందుకంటే మాఘమాసానికి ప్రయాగకి అద్భుతమైన సంబంధం ఉంది. మాఘమాసంలో జీవితంలో ఒక్కసారైనా ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం చేయాలి. అలా చేయటం ద్వారా జన్మజన్మల పాపాలు, దరిద్రాలని తొలగిపోతాయని పద్మపురాణంలో చెప్పారు. జీవితంలో ఒక్కసారైనా సరే మాఘమాసంలో ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి సంగమంలో స్నానం చేసి రావాలి. కోట్ల జన్మల పాపాలు పటాపంచలైపోతాయి. కోట్ల జన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఈ విషయం మొత్తం మనకు పద్మపురాణంలో చెప్పారు. దేవతల తల్లి అయినటువంటి అతిథి మాఘమాసంలో ప్రయాగాలో 12 సంవత్సరాలు స్నానం చేస్తే ద్వాదశి ఆదిత్యులుగా సూర్యుడి అంశ స్వరూపంగా పుత్రులు జన్మించారు. అలాగే ఇంద్రుడి భార్య అయిన సచీదేవి మాఘమాసంలో ప్రయాగంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల దేవేంద్రుడికి భార్య అయ్యింది. 9 సంవత్సరాల పాటు మాఘమాసంలో ప్రయాగంలో స్నానం చేసింది. అందుకే దేవేంద్రుడికి భార్య అయ్యింది. అత్రి మహర్షి, అనసూయ వీళ్ళిద్దరు కూడా మాఘమాసంలో ప్రయాగంలో స్నానం చేయడం వల్ల లోకాలను కరువు కాటకాల నుంచి కాపాడే తపశక్తిని పొందారని పద్మపురాణంలో చెప్పారు. మార్కండేయుడు చిరంజీవి అంతటి శక్తివంతమైన మార్కండేయుడిని వాళ్ళ తల్లిదండ్రుల పుత్రుడిగా పొందారంటే కారణం వాళ్ళు కూడా మాఘమాసంలో ప్రయాగంలో త్రివేణి సంగమంలో స్నానం చేశారు. అలాగే పురాణాల ప్రకారం పులి ముఖం ఉన్నటువంటి ఒక గాంధర్వుడు మాఘమాసంలో ఒకసారి ప్రయాగంలో స్నానం చేస్తే పులి ముఖం తొలగిపోయి సుందర ముఖం వచ్చిందని పద్మపురాణంలో చెప్పారు. అంటే సౌందర్యం పెరగడానికి కూడా మాఘమాసంలో ప్రయాగంలో త్రివేణి సంగమంలో ఒకసారి స్నానం చేయాలి. అందుకే పద్మపురాణం ఏం చెప్తుందంటే జీవితంలో మనం మరణించేలోపు ఒక్కసారైనా మాఘమాసంలో ప్రయాగంలో త్రివేణి సంగమంలో స్నానం చేయాలి. మరి స్నానం చేయడం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగాన్ని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయాలి. స్నానం చేసిన ప్రయాగంలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఇంకా మీకు వీలైతే పద్మపురాణంలో ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం చదువుకుంటూ మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం స్నానం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటంటే దుఃఖ దరిద్రాయ నాశనాయ శ్రీ విష్ణోస్తోస్తానాయ ప్రతస్నానం కరోమ్యధ్యాయ మాఘే పాప వినాశనం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే దుఃఖ దరిద్ర నాశాయ శ్రీ విష్ణు తోషణాయ, దుఃఖము దారిద్రము తొలగింప చేసుకోవటానికి, విష్ణువు స్తుతించడానికి, విష్ణు అనుగ్రహం పొందటానికి పౌత్ర స్నానం కరోమ్యధ్య ప్రాతకాలంలో
తెల్లవారుజామునే నేను స్నానం చేస్తున్నాను. మాగే పాప వినాశనం. ఈ మాఘ స్నానం నా పాపాలు పోగొట్టాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి అందరూ కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్రాయ నాశయ శ్రీ విష్ణోస్తో శరణాయచ ప్రాతస్నానం కర్మోదయ మాగే పాప వినాశనం అనుకుంటూ ఈ శ్లోకం చదువుకుంటూ స్నానం చేయండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మనకు పద్మపురాణంలో కూడా ఇంకొక బ్రహ్మాండమైన శ్లోకం చెప్పారు. మాగే స్నానం మాగే స్నానం మాఘ స్నానం విశిష్యతే నా జపై నైవ హోమశచ నా ధనై నైవ తర్పణస్తాద అంటుంది పద్మపురాణం. అంటే పెద్ద పెద్ద జపాలు హోమాలు తర్పణాలు ఇవన్నీ చేసిన ఫలితం రావాలంటే మాఘమాసంలో తెల్లవారుజామున స్నానం చేయండి అని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తుంది. అంతటి శక్తి మాఘ స్నానానికి ఉంది. అయితే కార్తీక మాసంలో లాగా ఖచ్చితంగా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలన్న నియమం మాఘమాసానికి ఏమీ లేదు. మీకు కుదిరితే సూర్యోదయానికి ముందే అరుణోదయ కాలంలో స్నానం చేయండి. కుదరకపోతే ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకోండి. పంచాంగంలో మకర లగ్నం అని ఒక సమయం ఉంటుంది. ఆ మకర లగ్నం ఉన్న సమయంలో స్నానం చేసినా కూడా మాఘమాసంలో మాఘ స్నానం చేసిన ఫలితం వస్తుంది. కార్తీక మాసానికి మాఘ స్నానానికి ఉన్న తేడా అదే. కార్తీక మాసం అయితే ఖచ్చితంగా సూర్యుడు ఉదయించేలోపు తెల్లవారుజామునే స్నానం చేయాలి. మాఘమాసంలో కూడా అలా స్నానం చేయడం మంచిదే. కుదరని పక్షంలో ప్రతిరోజు మకర లగ్నం ఏ సమయంలో ఉందో చూసుకొని ఆ సమయం పూర్తయ్యేలోపు స్నానం చేసినా కూడా మాఘ స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుంది అని పురాణంలో చెప్పారు. ఎవరైనా ఇల్లు కట్టుకోవడం ప్రారంభించాలంటే మాఘమాసంలో ప్రారంభించండి. అలాగే మాఘమాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా పద్మపురాణం ఏం చెప్తుందంటే మాఘమాసంలో 5 రకాలైన దానాలు ఏదో ఒక దానం ఇమ్మని పద్మపురాణం చెప్తుంది. మొదటిది అన్నదానం. మాఘమాసంలో అన్నదానం చేస్తే కోట్ల జన్మల పాపాలు పోతాయి. రెండవది వస్త్రదానం. మాఘమాసంలో వస్త్రాలు ఎవరికైనా పంచిపెడితే జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. మూడవది తిలాదానం. మాఘమాసంలో అన్ని దానాల కంటే తిలాదానం చాలా గొప్పది. నువ్వులు దానం ఇస్తే చాలా గొప్ప విషయం. ఎందుకు మాఘమాసంలో నువ్వులు దానం ఇవ్వాలి? నువ్వులకు నిజంగా అంత ప్రాధాన్యత ఉందా అంటే పద్మపురాణం ఉత్తరాఖండం 124వ అధ్యాయంలో ఈ నువ్వుల దానం గొప్పదనం గురించి ఒక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకము మాఘమాసంలో నువ్వులు దానం ఇస్తే ఎంత అద్భుత ఫలితాలు కలుగుతాయో చాలా చక్కగా చెప్తుంది. ఆ శ్లోకం ఏంటంటే ముష్టి మాత్ర ప్రమాణేన తిలైః దానం కరోతియ యావత్ సంఖ్య తిలాల తస్మిన్ ధావత్ సహస్రముచ్యతే సర్వే స్వర్గే లోకే తస్య వాస. ఈ శ్లోకం పద్మపురాణం ఉత్తరాఖండం 124వ అధ్యాయంలో చెప్పారు. ఈ శ్లోకం ఉన్న అర్థం ఏంటంటే ముష్టి మాత్ర ప్రమాణేన తిలైః దానం కరోతియ. ముష్టి మాత్ర ప్రమాణేన అంటే మాఘమాసంలో ఎవరైనా సరే ఒక పిడికెడు నువ్వులు దానం ఇస్తే యావత్ సంఖ్యాతిల తస్మిన్ తావత్ సహస్రముచ్యతే. ఆ పిడికెడు నువ్వులలో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గలోకే తస్య వాస. శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. చూసారా ఎంత అద్భుతమైన నువ్వుల దానం మాఘమాసంలో. కాబట్టి అందరూ ఏం చేయాలి, మాఘమాసంలో ఒక్కసారైనా ఒక పిడికెడు నువ్వులు ఎవరికైనా మీ చేతితో దానం ఇవ్వండి. ఆ పిడికెడు నువ్వులలో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత మనం స్వర్గంలో ఉంటాం. అది నువ్వుల దానానికి ఉన్న గొప్పతనం. ఈ శ్లోకం పద్మపురాణంలో చెప్పారు. తిలాహ సర్వ పాపవరాహ స్మృత కోట జన్మల పాపాలు పోవాలంటే మాఘమాసంలో నువ్వుల దానం ఇవ్వాలి. అంతటి శక్తి నువ్వుల దానానికి ఉంది. ఇది 3వ దానం. ఆ తర్వాత 4వది ఏంటంటే గోదానం. గోదానం అంటే మాఘమాసంలో ఒక గోవును విష్ణువు సంబంధమైన ఆలయానికి దానం ఇస్తే చాలా మంచిది. ఏమండి మేము గోదానం చేసుకోలేమండి అంటే వెండితో కానీ రాగితో కానీ పంచలోహంతో కానీ
గోవు తయారు చేసుకొని ఆ గోవును దానం ఇవ్వచ్చు. ఏవండి మేము అలా కూడా చేసుకోలేము అంటే దానికి కూడా ఒక ప్రత్యామ్నాయం పద్మపురాణంలో చెప్పారు. తెల్ల గోవు కూడా, గోవు ఘృత, గోవు సాలిధాన్య, గోవు అన్ని రకరకాల గోధనాలు చెప్పారు. తెల్ల గోవు అంటే ఒక గిన్నెలో లేదా ఒక పాత్రలో నువ్వులు గోవు ఆకారం వచ్చేలాగా చేసి దాన్ని దానం ఇస్తే తెల్ల గోదానం అంటారు. అలాగే బెల్లం అచ్చు తీసుకొని ఆ బెల్లం అచ్చు గోవు ఆకారం వచ్చేలాగా పెట్టి దానం ఇస్తే దాన్ని కూడా గోదానం అంటారు. ఘృతం అంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఒక పాత్రలో గోవు ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేసి దాన్ని దానం ఇస్తే ఘృత గోదానం అంటారు. సాలిధ్యాన గోదానం అంటే వడ్లు గోవు ఆకారం వచ్చేలాగా చేసి ఆ వడ్లే దానం ఇస్తే గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. దీన్ని సాలిధాన్యం గోదానం అంటారు. మామూలు గోదానం ఇవ్వలేకపోతే ఏదో ఒక ద్రవ్యం కానీ పదార్థం కానీ ఆవు ఆకారం వచ్చేలాగా చేసి కూడా మాఘమాసంలో దానం ఇవ్వచ్చు. అది కూడా గోదానం అవుతుంది. పద్మపురాణంలో చెప్పారు. ఇది ఇక ఆఖరి దానం శయ్యాదానం అంటే మంచం దానం ఇవ్వాలి. ఏవండి మాఘమాసంలో మంచం ఎందుకు దానం ఇవ్వాలి? ఎందుకు దానం ఇవ్వాలంటే వృద్ధాప్యంలో భర్త చనిపోయిన అనేక సంవత్సరాల తర్వాత భార్య చనిపోయిన అనేక సంవత్సరాలకు భర్త చనిపోవటం ఇలా జరిగింది అనుకోండి, వాళ్ళకి ఎంత ఇబ్బంది వస్తుంది. భార్యాభర్తలు ఒకరు చచ్చిపోయాక ఇంకొకరు చాలా సంవత్సరాల పాటు వాళ్ళకి దూరంగా ఉండటం కష్టం. కాబట్టి అలా జరగకుండా బాగా పెద్ద వయసులో ఇంచుమించుగా దగ్గరగా భార్యాభర్తలు ఒకే సమయంలో శరీరాన్ని విడిచిపెట్టాలన్నా, ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకోకుండా కలిసిమెలిసి ఉండాలన్నా మాఘమాసంలో మంచం దానం ఇవ్వాలి. అంటే మాఘమాసంలో దానం ఇస్తే మంచం దానం ఇస్తే దాంపత్య వియోగం ఉండదు. భార్యాభర్తలు జీవితంలో ఎక్కువ కాలం కలిస్తే ఉంటారు. శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా దగ్గరగా కలిసి విడిచిపెడతారని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి ప్రధానంగా మాఘమాసంలో ఇవ్వాల్సిన దానాలు అన్నదానం, వస్త్రదానం, తెల్లదానం, గోదానం, చెయ్యదానం. ఏడాదిలో ఏదో ఒక దానం ఇవ్వండి. స్నానానికి ప్రాధాన్యత ఉన్న మాసం, దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. జలారూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం ప్రతి ఒక్కరికి మాఘమాసంలో సులభంగా పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.